హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మిరపకాయలు వచ్చేసి కారం మిరపకాయలు, పచ్చడి మిరపకాయలు అనమాట. మనం ఆవకాయ మాగాయ దేనికైనా సరే కారం ఆడించుకుంటాం కదా, ఆ మిరపకాయలు. కూరలో కారంకి వేరే కాయలు అనమాట. ఇవి మాత్రం అచ్చం పచ్చడి కాయలే. పచ్చడి కారానికి కాయలు చూసారా, ఇలాగ లావుగా కండతో ఉన్న కాయలు తీసుకోవాలి. మనం ఇంకా కారంగా ఉన్నాయో లేదో తెలియాలంటే కొంచెం చివరిన కొరికి చూస్తే కారం ఉంటే తెలుస్తుంది. ఇవి వచ్చేసి మొత్తం ఆ తొడుములు ఉంటాయి కదా మిరపకాయలు, మొత్తం తీసేయాలి. తీసేసి 2-3 రోజులు ఎండలో పెట్టుకోవాలి. తొడుములు తీసేసి బాగా అవి గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా ఉంచేయాలి మిరపకాయలతో పాటు. అవి మొత్తం ఎండలో ఆరబెట్టేసుకుని ఇలా 2-3 డేస్ ఎండనివ్వాలి. బాగా ఎండబెట్టుకుని అప్పుడు మిల్లుకి పట్టించాలన్నమాట. ఇది లోకల్ మిల్లు అంటాం కదా, దాంతో కొంచెం బాగా మెత్తగా ఉండకూడదు. కారం అనేది కొంచెం మురుగుగా ఆడించుకోవాలి. ఇదేనండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.